హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. సవతి తల్లి రెండో భాగం. ఏమీ తెలియనట్టు వచ్చిన రాఘవయ్యను చూసి కంగు తింటారు గీత మరియు పరంధామయ్య. ఏం రాఘవయ్య, బాగున్నావా? అమ్మాయిని అడిగితే నువ్వేదో ఊరెళ్ళావని చెప్పావు, ఇప్పుడే రానని చెప్పింది. ఏమ్మా, నీకు ముందే తెలుసా అని అడుగుతాడు పరంధామయ్య. అదే బాబాయ్, నాకు తెలీదు. ఏమండి, ఇప్పుడే వచ్చేసారు, పని అయిపోయిందా అని అడుగుతుంది గీత రాఘవయ్యని. అంటే నేను ఇప్పుడు రావడం నీకు ఇష్టం లేదా? నా ఇంటికి రావడం కూడా నాకు పర్మిషన్ కావాలా అని అడుగుతూ లోపలికి వెళ్ళిపోతాడు పరంధామయ్య గీతను పట్టించుకోకుండా. అమ్మాయి ఏమన్నా విన్నాడంటావా అని గొణుగుతాడు పరంధామయ్య. వింటే వినని బాబాయ్, మన పని తేలికవుతుంది. గొడవ అయితే ఇప్పుడే ఆస్తి మొత్తం రాయించుకుంటాను అంటుంది గీత. సరేనమ్మా, నేను ఇక వెళ్తాను అని వెళ్ళిపోతాడు పరంధామయ్య. లోపలికి వెళ్ళిన రాఘవయ్య స్నానం చేసి పడుకుంటాడు. ఏమండి, భోజనానికి రండి అని పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు, తలనొప్పిగా ఉంది, నన్ను పడుకోనివ్వు అని పడుకుంటాడు. పడుకున్నాడే కానీ రాత్రి నిద్ర లేదు రాఘవయ్యకి. మర్నాడు ఉదయం లేచి అపర్ణని తయారవ్వమని చెప్పి బయటికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది గీత. వచ్చాక చెప్తాను అని వెళ్ళిపోతాడు. రాఘవయ్య అపర్ణని తీసుకుని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి అక్కడే హాస్టల్లో ఉంచుతాడు. అక్కడే అపర్ణ వాళ్ళ మావయ్య కొడుకు శ్రీధర్ కూడా చదువుతూ ఉంటాడు. శ్రీధర్ని చూడడానికి వచ్చినప్పుడు అపర్ణని కూడా కాస్త చూసుకోమని, అప్పుడప్పుడు అపర్ణని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని అపర్ణ వాళ్ళ మావయ్యకి చెబుతాడు రాఘవయ్య. అపర్ణ వాళ్ళ అమ్మకి తమ్ముడవుతాడు వాళ్ళ మావయ్య. వాళ్ళమ్మ బతికున్నప్పుడు రాకపోకలు బాగానే ఉండేవి. చనిపోయిన తర్వాత కూడా వచ్చి అపర్ణ బాగోగులు చూస్తూ ఉండేవాడు వాళ్ళ మావయ్య. కానీ ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకున్నాడో రాఘవయ్య, అప్పటి నుంచి రానిచ్చేది కాదు గీత. ఎప్పుడైనా వస్తే ఏదో వేళాకోళంగా మాట్లాడి అవమానిస్తూ ఉండేది. ఈ స్కూల్లో మావయ్య కొడుకు ఉన్నాడని గీతకి తెలియదు. రాఘవయ్యకి తెలిసి కొంచెం అపర్ణకి తోడుగా ఉంటాడని ఈ స్కూల్లో జాయిన్ చేస్తాడు. తన చదువు చక్కగా సాగాలని హాస్టల్లో జాయిన్ చేస్తాడు. స్కూల్లో జాయిన్ చేసి రాత్రికి ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళారు అదే ఇది అని కోపంగా అడుగుతుంది గీత. దాన్ని అనాథాశ్రమంలో వదిలేశానని చెబుతాడు. ఎందుకని అని అనుమానంగా సంతోషాన్ని కనబడనివ్వకుండా అడుగుతుంది. నీకెదే కదా కావాలి అంటాడు రాఘవయ్య. నేనంత రాక్షసులా కనబడుతున్నానా? దాన్ని బాగానే చూసుకుంటున్నానుగా, అదేమన్నా నేరాలు చెప్పిందా? రాని దాన్ని చంపేస్తా అని చెప్పి అంటుంది. ఇంక ఊరుకో, అది ఇంకా రాదులే, నీకు ఆ బెడద లేదులే అని కోపంగా వెళ్ళిపోతాడు. దానికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఎంక్వైరీ చేస్తుంది కానీ అపర్ణ ఎక్కడ ఉన్నదనే విషయం కనిపెట్టలేకపోతుంది. దీన్ని బట్టి రాఘవయ్య నిజంగానే అనాథాశ్రమంలో వదిలేశాడని సంతోషంగా ఉంటుంది. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. అపర్ణ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ప్రియ బీటెక్ చదువుతూ ఉంటుంది. జాబ్ వచ్చిందని వాళ్ళ నాన్నకి చెప్పడానికి ఫోన్ చేస్తుంది. కానీ ఎంతసేపటికి ఫోన్ కలవకపోవడంతో, ఒకవేళ రింగ్ అయినా ఎత్తకపోవడంతో కాస్త కంగారు వచ్చి అపర్ణ పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఆ సమయంలో రాఘవయ్య వేరే స్టేట్లో ఫ్యాక్టరీస్లో గొడవలు ఉన్నాయని వెళ్తాడు. ఫోన్ చేసి పోయినా ఇంటికి వస్తుంది. పిన్ని చూడగానే ఎవరు నువ్వు అని అడుగుతుంది గీత. పిన్ని, నేను అపర్ణని అంటుంది. అపర్ణ చాలా అందంగా తయారవుతుంది. గీత కూతురు చాలా నార్మల్గా ఉంటుంది. దీనికి అపర్ణ ఇంత అందంగా ఉందా, దీనికి నా కూతురేంటి ఇంత దానికంటే అందంగా లేదు అని కుళ్ళిపోతూ ఉంటుంది గీత లోపల. ఇది ఇక్కడ ఉంటే నా కూతురికి పెళ్లి కాదు, దీన్ని ఎట్లా అన్నా తరమేయాలి, మళ్ళీ ఎక్కడ తగలడిందో ఏందో, మళ్ళీ వచ్చిందో ఈ పీడ అని ఆలోచిస్తూ ఉంటుంది. పిన్ని, నాన్న ఎక్కడా అని అడుగుతుంది. ఆ ఆలోచనకి బ్రేక్ ఇచ్చి, ఇన్నాళ్ళు ఎక్కడ తగలడ్డావు, నువ్వు లేకపోతే ఎంతో హాయిగా ఉన్నావు, మళ్ళీ దరిద్రంలో తగులుకున్నావు అని శాపనార్థాలు పెడుతుంది. నాన్నేడి అని మళ్ళీ అడుగుతుంది ఏడుస్తూ అపర్ణ. ఆయన ఏవో గొడవలు అంటూ వెళ్ళారు, 3 నెలలు పడుతుంది రావడానికి, ఇంక నువ్వు వెళితే తలుపులేసుకుంటా అని తలుపులేసేస్తుంది గీత అపర్ణ మొహం మీద. నా మీద ఎందుకింత పగ వీళ్ళకి అని బాధపడుతూ అపర్ణ
ఆ ఊళ్ళో ఉమెన్ హాస్టల్లో ఉండి జాబ్కి వెళ్తూ ఉంటుంది. ఒకసారి గీత కూరగాయలకు వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. డాక్టర్స్ ఓ 3 నెలలు రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఈ విషయం రాఘవయ్య అపర్ణకి ఫోన్ చేసి చెబుతాడు. గబగబా ఇంటికి వస్తుంది. అక్కడ గీత కింద పడిపోయి ఉంటుంది. పిన్ని ఏమైంది అని అడుగుతుంది కంగారుగా. మంచినీళ్ళు అని శోషొచ్చి పడిపోతుంది. మంచినీళ్ళు తాగించి మంచం మీద పడుకోబెడుతుంది. స్పృహలోకి వచ్చాక నువ్వెందుకు వచ్చావు అని చిరాగ్గా అడుగుతుంది. నాన్న చెప్పాడు నీకు యాక్సిడెంట్ అయిందని. చూద్దామని వస్తే నేల మీద పడిపోయావు. లేపి మంచినీళ్ళిచ్చి పడుకోబెట్టాను. అవును ప్రియ ఏది? నీకు ఇలా ఉంటే ఎక్కడికి వెళ్ళింది? నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగింది. దాని సంగతి నీకెందుకు? నేనే దాన్ని టూర్కి పంపించాను అని చెబుతుంది. నీకు ఇలా ఉంటే ఎలా పంపించావు పిన్ని అని అడుగుతుంది. నీకెందుకు? అయినా అది వెళుతుంది నీకెందుకు అని నీళ్ళు నవ్వులుతూ చెబుతుంది. అప్పుడు అపర్ణకు అర్థమవుతుంది తనే టూర్కి వెళ్ళిపోయిందని, గీతని పట్టించుకోకుండా ఎంత చెబుతున్నా వినట్లేదని. అపర్ణ ఆఫీస్కి 3 నెలలు లాంగ్ లీవ్ పెట్టి వాళ్ళ పిన్నికి సేవలు చేస్తూ ఉంటుంది. అపర్ణని చూసినా అపర్ణతో మాట్లాడినా ప్రతిరోజు తను ఎంత కఠినంగా అపర్ణ పట్ల ప్రవర్తించిందో తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ప్రియ వాళ్ళ అమ్మని అస్సలు పట్టించుకునేదే కాదు. ఈ 3 నెలలు అపర్ణ వాళ్ళ పిన్నిని చాలా బాగా చూసుకుంటుంది. ఇంతలో రాఘవయ్య కూడా వస్తాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను. దేవత లాంటి అపర్ణని చాలా కష్టపెట్టాను. అవేమీ పట్టించుకోకుండా తను నన్ను తల్లిలా చూసుకుంటుంది అని ఏడుస్తుంది. నయమయ్యాక నాన్న నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. దానికి గీత అపర్ణ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని అంటుంది. నన్ను క్షమించమ్మా, డబ్బు మీద ఆస్తో నిన్ను చాలా కష్టపెట్టాను. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నాకు చాలా సేవలు చేసావు. నన్ను క్షమించు, నువ్వు క్షమిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందని ఏడుస్తుంది. రాఘవయ్య వైపు చూస్తుంది అపర్ణ. అవునమ్మా అన్నట్టు తల ఊపుతాడు. ఇంకా అపర్ణ అక్కడే ఉంటుంది. అపర్ణని గీత చాలా బాగా చూసుకుంటుంది. ఒక మంచి ముహూర్తాన అపర్ణ వాళ్ళ మావయ్యతో శ్రీధర్కి అపర్ణకి పెళ్లి సంబంధం కుదిరించి పెళ్లి చేస్తారు. అందరూ సుఖంగా ఉంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.